నలుగురు బ్రహ్మలారా ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఇక్కడే కలిశాము చదువులమ్మ చెట్టు నీడలో వీడలేమంటూ వీడుకోలంటూ వెళ్ళిపోతున్నాము చిలిపి తనపు చివరి మలుపులో. We miss all the fun, we miss all the joy, we miss you. We miss all the fun, we miss all the joy, we miss you. బుక్కులోన రాణికి పంపిన ప్రేమ లేఖలు సైన్సు ల్యాబులోన శీలపై చల్లిన ఇంకు చుక్కలు ఫస్ట్ బెంచిలోన మున్నిపై వేసిన పేపరు ఫ్లైటులు రాధ జల్లో నుంచి రాబర్టు లాగిన రబ్బరు బ్యాండులు రాజేషు ఇచ్చిన రోజా పువ్వులు శ్రీవాణి పెట్టిన చెవిలో పువ్వులు కైలాషు కూసిన కాకి కూతలు కళ్యాణి పేల్చిన లెంపకాయలు మరపురాని తిరిగి రాని గురుతులండి మీ మనసు నొచ్చుకుని ఉంటే మన్నించండి. We miss all the fun, we miss all the joy, we miss you. ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఇక్కడే కలిశాము చదువులమ్మ చెట్టు నీడలో వీడలేమంటూ వీడుకోలంటూ వెళ్ళిపోతున్నాము చిలిపి తనపు చివరి మలుపులో. మాస్టారి బోడిగుండు పైన బోలెడు చోకులు రాగిణి మేడము రూపురేఖ పైన గ్రూపు సాంగులు సుబ్బయ్య మాస్టారి స్కూటీకి గుచ్చిన గుండు పిన్నులు టైపిస్టు కస్తూరి ఖాతాలో తాగిన కోకు టిన్నులు బ్లాక్ బోర్డు పైన గ్రీకు బొమ్మలు సెల్ ఫోనుల్లోన సిల్లి న్యూసులు బాతురూములోన భావ కవితలు క్లాసు రూములోన కుప్పి గంతులు మరపురాని తిరిగి రాని గురుతులండి మీ మనసు నొచ్చుకుని ఉంటే మన్నించండి. మనకు క్షమాపణలు ఎందుకండి మీ వయసులోన మేము కూడా ఇంతేనండి. We miss all the fun, we miss all the joy, we miss you. We miss all the fun, we miss all the joy, we miss you.
పుల్ల కుసుమిత ఆశిని సుఖదాం వరదాం మాతరం వందే అర్హత సాధించడానికి సర్వదా నేను కృషి చేస్తున్నాను, నడుచుకుంటాను. జంతువుల పట్ల దయతో ఉంటాను. నా దేశం పట్ల, నా ప్రజల పట్ల సేవ విద్యార్థులందరికీ కూడా శుభాశిస్తులు. ద్రావిడ ఉత్కళ వంగా వింధ్య హిమాచల యమునా గంగా ఉచ్చల జలసితరంగా తవ శుభ నామే గానే తవ శుభ ఆశిష మాగే గానే తవ జయ గాథా जनगण मंगलदायक जय हे भारत भाग्य विधाता जय हे जय हे जय हे जय 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 हे అసెంబ్లీ డిస్పర్స్. Right now మొదలైంది మా కథ పలు రంగుల వాన విల్లుగా విడివిడి వర్ణాల మనసులే ఏకం కాగా Right now మొదలైంది మా కథ పలు గొంతుల తేనె జల్లుగా సరిగమ పదని స్వరాలుగా వినిపించెను స్నేహ గీతిక ఒక్కోలాంటి భావాలు ఓ చోటిలా ఎలా వచ్చి వాలాయో పూదండల తెలీదే మరి తనో మాదిరి అయినా స్నేహమే ఊపిరి కలగలిసిన మనసుల బావుట ఒకరికి మరి ఒకలను బాసట పొద్దు వాలి పోని సరదా తప్పదు తప్పదు లేనే లేడు మాకే మింగి సూర్యుడు చంద్రుడు ఓయాయో స్నేహంతోనే స్నేహం చేసేటప్పుడు ఎప్పుడు గుర్తు రానే రాదు గుండె చప్పుడు చప్పుడు ఓయాయో చిరునవ్వై విరబూసే ఆనందం ఎంతైనా చాలదు కలగలిసిన
శ్రీ విజయ్ కుమార్ పండు ఎస్ ఒకసారి లక్ష్మణ్ జీ దయామణి రామలక్ష్మి హృదయ్ బాలు స్వాతి కిషోర్ చిన్న ఫోన్ వరలక్ష్మి వెంకటరమణ రాజశేఖర్ ప్రభాకర్ నేను రాలేదమ్మా రేష్మా నా రోజు చాక్లెట్ వరంగా అమ్మంటే ఎలా ఉంది సహజ ప్రజెంట్ శ్రీనివాస్ బాబు నేను నోట్స్ చూపించడం ఆన్సర్ వెంకటేశ్వరరావు మామూలుగా క్లాస్లో ఏం మాట అంటే తెలుగు ఎప్పటికీ మనకి ఎన్జిఎస్ అనేది మనం తిన్న ఆహారాన్ని హార్మోన్స్ అనేవి మనకు నిర్ణయాలు తీసుకోవడానికి ఉపయోగపడే ఉదాహరణకు నేను మామూలు కోమ అన్నాను కదా దానికి ఎటుందని హార్మోన్ వేస్తుంది అది బయట ఉంటుంది అది ఎప్పుడైతే సడన్గా మనం షాక్ గురవుతామో అది రిలీజ్ అవుతాం అది రిలీజ్ కాదని రిలీజ్ అవ్వాలనేది నువ్వు రెండే చేయగలవు ఒకటి పారిపోతావు లేదా దాన్ని పడతాను ఫైట్ చేస్తాం అదండి రైట్ అట్లానే మన దీని గురించి చెప్పుకున్నారు ఎన్జిఎన్స్ అంటే సాధారణంగా మన అందరూ కూడా మీన్స్ ఎంతసేపు చేస్తాం ఏర్పాటు చేస్తే 5 minutesలో చేస్తాం కానీ కనీసం 15 minutes తినండి ఎందుకంటే అప్పుడే నాకంటే పెద్ద క్యాంపర్ ఉన్నారు ఇక్కడ ఏంటంటే డైజెషన్ అనేది స్లో ప్రాసెస్ వెజిటేరియన్ అది అన్ని తింటే కనుక అన్ని తిన్నామంటే 2 డైజెషన్ స్పీడ్ అయితే ఎక్కువదండి సరే నేను సాధారణంగా ఏమనుకుంటున్నాను మనం రైస్ ఎక్కువ తింటాం అసలు బాగా తక్కువ తినాల్సిందే రైస్ ఎనర్జీ ఇచ్చేది రైస్ ఏమంటారు కానీ నువ్వు పట్టించేదాన్ని రైస్ ఎక్కువ తీసుకోవాలి ఉదాహరణకి 3,500 కిలోకి ఒక కష్టపడి పొలం పనిచేసే వ్యక్తి పిల్లలకు సాధారణంగా ఏం చేయాలంటే వాళ్ళు భోజనం చేయడానికి బాగా చేస్తారు కాబట్టి కలిచారు మా చిన్న మనం నడిచారు మా ఉపాధ్యాయ బృందం అందరికీ కూడా శిరస్సు వంచి నమస్సుమాంజలు అర్పిస్తున్నాను.
ఈ పాఠశాల మీకు విద్యాబుద్ధులు నేర్పించడంలో చివరి స్థాయి అయితే నాకు నా వృత్తిపరంగా మొదటి స్థానాన్ని ఈ పాఠశాల నాకు అందించింది. సో ప్రొఫెషనల్గా నాకు మొదటి స్కూల్ ఇది. అందుకే మీకు ఎంత అనుబంధం ఉందో నాకు కూడా అంతే అనుబంధం ఈ పాఠశాలతో ఉన్నది. ఈ వేదికను అలంకరించినటువంటి ప్రతి ఒక్కరి నుంచి కూడా నేను విలువలని, అలాగే వృత్తిలో ఏ విధంగా మెలగాలి, ఎలా ఉండాలి, ఏ విధమైనటువంటి నైపుణ్యాలని పెంపొందించుకోవాలి అన్న విషయాలను ప్రతి ఒక్కరి నుంచి నేర్చుకున్నాను. మీకు సోషల్ సార్ అని మీరు ప్రేమగా పిలుచుకునేటటువంటి ప్రసాద్ సార్ గారు నాకంటే సీనియర్గా వచ్చారు ఇక్కడ. కానీ ఆయన ఒక్కరోజు 5 minutes లేట్గా వచ్చినందుకు స్కూల్కి నెక్స్ట్ ఇన్ఛార్జ్ నేనైతే, మేడం నాకు లీవ్ వేసేయండి మేడం అని నాతో లీవ్ వేయించుకొని పాఠశాలలో పనిచేశారు ఆ రోజు మొత్తం కూడా. ఇప్పటికీ నేను గుర్తుంచుకున్నాను సార్. అంటే అటువంటి సమయానికి విలువనిచ్చేటటువంటి ఉపాధ్యాయ బృందంతో పనిచేయడం నా అదృష్టంగా భావిస్తున్నాను. అలాగే వెంకన్న బాబు గారు, మీరు మీ అందరికీ కూడా ఫేవరెట్ టీచర్ సార్ ఈ పాఠశాల నుంచి వెళ్ళిపోవడం, నేను ఎంటర్ అవ్వడం ఒకేసారి జరగడం జరిగింది. అయితే ఆయన మీకు నేర్పించినటువంటి పద్యము ఇంగ్లీష్ పోయం అనుకుంటాను. క్యాట్స్ అండ్ డాగ్స్ ఆర్ యానిమల్స్ హియర్, cows and crows are birds so near, and I think mice and rats and mice are small to fear. అది మీ దగ్గర నుంచి నేను నేర్చుకున్నాను. నేను తర్వాత వచ్చినటువంటి మీ నెక్స్ట్ వచ్చినటువంటి విద్యార్థులకి నేను నేర్పించాను సార్. సో అంటే మీ ప్రభావం పిల్లల మీద ఎంత ఉంది అన్నది ఈ చిన్న పద్యమే ఉదాహరణగా చెప్తున్నాను. అలాగే నెక్స్ట్ సునీత మేడం గారు నాకు ఒక మెంటర్ అని చెప్పొచ్చు. నేను ఇప్పటికీ కూడా మేము ప్రతిరోజు ఆల్మోస్ట్ కలిసే ఉంటున్నామేమో అని అనిపిస్తుంది. ఈ టెక్నాలజీ వచ్చిన తర్వాత మీరందరూ కూడా మొబైల్స్ని ఎంత చక్కగా యూజ్ చేస్తున్నారో నాకు తెలియదు, కానీ మొబైల్ టెక్నాలజీ వచ్చిన తర్వాత మా అందరినీ కూడా ఏకం చేసింది అని చెప్పొచ్చు. ఇప్పటికీ ఏ సలహా కావాల్సి వచ్చినా, ఏ విధమైనటువంటి సందేహం వచ్చినా కూడా మేడంకి ఫస్ట్ నేను కాల్ చేస్తూ ఉంటాను. ఇప్పటికీ మా అనుబంధం అలాగే ఉంది. టీచింగ్ డైరీ రాయడం నేర్పించింది నాకు మేడం. అది 23 సంవత్సరాల నుంచి నేను అదే ఫాలో అవుతున్నాను. అలాగే నెక్స్ట్ కాంతిశ్రీ మేడం గారు, దట్ గుడ్నెస్ విల్ ఎవ్రీవన్స్ లైఫ్లో కూడా ఆ గుడ్నెస్ అనేది ఇట్ విల్ కమ్ టు యూ ఇన్ అదర్ టైప్ ఆఫ్ బ్లెస్సింగ్స్లో వస్తుంది. And the second thing is, like whatever you do and do whatever you like. మీకు నచ్చిన పని చేయండి. ఒకవేళ పొరపాటున ఏ పనిలోకైనా వెళ్ళిన తర్వాత అయినా ఆ పనిని ఇష్టపడి చేయండి. ఖచ్చితంగా సక్సెస్ అనేది మీ ముందుకు వస్తుంది. సో వన్స్ అగైన్ ఐ విష్ యూ ఆల్ ఎ వెరీ గుడ్ అండ్ బ్రైట్ ఫ్యూచర్. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్ ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ. థ్యాంక్ యూ. వేదిక ఆహ్వానిస్తున్నారు ప్రసాద్ సార్, క్రాఫ్ట్ మాస్టర్, లావణ్య, లక్ష్మీకాంతం, గంగవేణి. మరి మాకు లైబ్రరీగా పనిచేస్తారు. బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాస్ ప్లీజ్. ఇచ్చేయండి, అది కూడా ఇచ్చేయండి. ఒకసారి కొంచెం దగ్గరికి వెళ్ళి ఇచ్చేసి అందరికంటే ఎక్కువ సంవత్సరాలు ఒకసారి వెళ్ళిపోయి మళ్ళీ వెనక్కి వచ్చేసాడు. వెంటనే మళ్ళీ వెనక్కి వచ్చి మరి ఇక్కడ స్పెండ్ చేయడం, మరి నేడు బెల్లు, లాస్ట్ బెల్, అన్ని బెల్లలు ఆయనయే. గంట పట్టుకుని లాస్ట్లో తీసి వెళ్ళిపోయి వాళ్ళు పెట్టేసేవారు పట్టి.
నాకు ఈ స్కూల్ చూడగానే రాధాకృష్ణ గారు గుర్తొస్తూ ఉంటారు. మనందరికన్నా ముందు వచ్చేవారు, మనందరం వెళ్ళేవాళ్ళు. అండ్ మేము పోలవరం కూడా సాయంత్రం ఈవినింగ్ బస్సులో వెళ్ళేవాళ్ళము. మేము మమ్మల్ని అందరినీ ఎక్కించాక ఆయన వెళ్ళేవాళ్ళు అనమాట. నాకు ఆయన కూడా చాలా సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉన్నట్టుంది ఇక్కడ. మా తాతయ్య కూడా ఈయన బాగానే తెలిసి ఈయన ఇక్కడ ఉండడం వల్ల నన్ను ఇక్కడ ఈ స్కూల్లో జాయిన్ చేశారు. ప్రత్యేక అభిమానంతో రాధాకృష్ణ నాకు ఈ స్కూల్కి మరోలేని సేవ చేశాడు. ఎందుకంటే పొద్దుట రాకముందే వచ్చేసేవాడు, తలుపులు తీసేసేవాడు. మళ్ళీ సాయంత్రం 7 వరకు ఉండేవాడు. నేను 7 వరకు ఇక్కడే ఉండేవాడు. చాలా సేవ చేశాడు. నాకు మర్చిపోలేని సేవ. కొంతమంది ఏంటంటే 4,500 గడిపాడు. ఇప్పుడు అలా కాదు. నేను స్కూల్లో ఉండే వరకు ఇంటి వరకు తాగట్టు ఇక్కడే ఉండేది. సేవ చేశాడు. అందుకని అభిమానంతో అతన్ని దవాకెళ్ళి చూడండి. ప్రియమైన మిత్రులందరికీ శుభాకాంక్షలు. ఈరోజు మన అందరం 22 సంవత్సరాల తర్వాత కలుసుకున్నందుకు చాలా సంతోషంగా ఉంది. ఈ సంతోషం వెనుక మీ అందరి పాత్ర విలువైనది, ఎంతో మధురమైనది, స్వీట్ కంటే ఎంతో తీయనైంది. మీరు మాకు నేర్పిన పాఠాలు మా జీవితానికి వెలుగుబాటలు. ఇంట్లో మార్నింగే బెల్లు 9కి కొడితే లేట్గా వచ్చిన మమ్మల్ని కొట్టి మీ అందరూ కూడా సమయపాలన అంటే ఏంటో మాకు తెలియచేశారు. అంతేకాకుండా ఈరోజు మీ అందరూ ముందు మేము నిలబడి మాట్లాడుతున్నామంటే ఇది మీ యొక్క ఆశీస్సులే. మీరు చేసిన త్యాగానికి మా హృదయపూర్వక కృతజ్ఞతలు సార్. గొప్ప విషయము. ఇది ఒక సన్మాన కార్యక్రమం మాత్రమే కాదు, మన జీవితాల్లో వెలుగు నింపిన మా గురువుల పట్ల మేము చూపిస్తున్న కృతజ్ఞత భావానికి ప్రతీక. ఈ ఉపాధ్యాయులు మాకు పుస్తక పాఠాలే కాదు, జీవిత పాఠాలు కూడా నేర్పించారు. సో తప్పు రైట్ ఏమిటో చెప్పి మనిషి ఎలా నిలబడాలో చూపించారు. ఈరోజు మనందరము ఈ స్థాయిలో ఉన్నాము అని అంటే ఈ స్థాయికి తీసుకువచ్చిన బలం మీ టీచింగ్, మీ పేషెన్స్, మీ లవ్, మీ ప్రేమ, మీ సహనమే, మీ బోధ మమ్మల్ని స్థాయికి తీసుకొచ్చింది. సో మా జీవిత నిర్మాణంలో మీ పాత్ర ఎప్పుడు కూడా మర్చిపోలేదు సార్. పాదమెటుపోతున్నా పయనమెందాకైనా అడుగు తడబడుతున్నా తోడురానా, చిన్ని ఎడబాటైనా కంట తడి పెడుతున్నా గుండె ప్రతిలయలోన నేను లేనా, ఒంటరైనా ఓటమైనా వెంట నడిచే నీడవేనా. తడి కన్నులనే తుడిచిన నేస్తమా, పొడి తుడుకులలో నిలిచిన స్నేహమా. అమ్మ ఒడిలో లేని పాసం నేస్తమల్లే అల్లుకుంది, జన్మకంతా తీరిపోని మమతలెన్నో పంచుతోంది. మీరు మీరు నుంచి హాయ్ హాయ్. థ్యాంక్ యూ అందరికీ. చాలా దూరం నుంచి వచ్చారు. 3-4 మంత్స్ నుంచి మన ప్లానింగ్స్, డిస్ప్యూట్స్ అన్నిటి మధ్యన బాగా జరిగింది ఫంక్షన్. అలకల మధ్యన
టీచర్స్ కూడా చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు. ఇంకా ఏమైనా అడుగుతారంటే అడగండి. ఇంతకుముందు ఎయిర్ కండిషనింగ్లో జాబ్ చేసేవాడిని మానేసి బిజినెస్ పెట్టుకున్నాము. నేను తమ్ముడు కలిసి చేస్తున్నాము. నాకు 2 పిల్లలు, బాబు పాప, గౌతమ్ ఆరాధ్య. బాగా జరిగిందా? నేను జాబ్ చేస్తున్నాను హైదరాబాద్లో. నాకు 2 పిల్లలు, ఒక బాబు ఒక పాప. తేజ బాబు పేరు, పాప పేరు హాతియా. అందరం వేద్దాం, లాస్ట్లో చెప్పేద్దాం. హాయ్ ఆల్, ఐఎమ్ విజయ్ కుమార్ యాళ్ళ. మరి ఇక్కడ నేను మీ అందరితో కలిపి 9th 10th చదవడం జరిగింది. ఈ రోజుని ఈ విధంగా మీ అందరిని కలవడం చాలా ఆనందంగా ఉంది. బాబు సీను, ఈ జనరేషన్ నుంచి తగ్గించడం ధన్యవాదాలు. సీను ఫస్ట్ మనం నిజంగా ఒక సెల్యూట్ చేయాల్సింది. బాగా ఎవరైనా ఉన్నారంటే 3 వ్యక్తులు బాగా కష్టపడ్డారు. మరి రామలక్ష్మి, దయామణి, రాజేష్, వీళ్ళ 3 కూడా నిజంగా ఈ రోజున మనందరం కూడా గ్యాదర్ అయ్యామంటే చాలా, అంటే ఫస్ట్ దీనికి ఒక ఏమంటారు పునాది చేస్తాం కదా, ఏదన్నా కట్టాలన్నింటికి ఒక బేస్మెంట్ అంట మేడం గారు చెప్పి. ఆ విధంగా మరి ఈ రోజు ఇలా కలిసామంటే ఫస్ట్ కారణం వాళ్ళు. తర్వాత వాళ్ళ నుంచి మరి దీన్ని ఒక యజ్ఞంలో తీసుకుని చాలామంది కష్టపడ్డారు. మరి వాళ్ళలో సహజ, సుబ్బారావు, నిజంగా ఈ రోజున మరి ఈవెంట్లు అన్నీ జరగడానికి ఒక ప్లాన్డ్గా ఒక మంచి, అంటే ఒక ప్లాన్ ఇచ్చింది కోటి నిజంగా చాలా బాగా కష్టపడి వాడికి చెప్పకూడదు. అంటే నేను అందరూ కూడా ఇష్టపడడం జరిగింది. అంతేకాకుండా ఆ రోజున కుదిరినంత వరకు నిజంగా మాస్టర్లను అయితే ఒకరి నుంచి ఒకరికి ఫోన్లు చేయడం, మరి ఈరోజు మనల్ని కూడా ఒకరినొకరిని కలపడానికి చాలా కష్టపడ్డారు వీళ్ళు. ఒక ఫేస్బుక్ లేదంటే ఇన్స్టాగ్రాము తెలిసిన వాళ్ళతో అడగడం, ఇలా చాలా కష్టపడ్డారు. ఇది నిజంగా ఇలా చేయడం చాలా కష్టం. ఎందుకంటే కొన్ని ఈవెంట్స్ మేము చేస్తూ ఉంటాం కాబట్టి నాకు తెలుసు. చాలా సంతోషం అనిపించింది ఇలా అందరినీ ఒక గ్రూప్గా పెట్టినప్పుడు. ఇంతకుముందు కూడా ఒక చిన్న గ్రూప్ మెయింటైన్ చేసాం, మనం అని చెప్పి ఒక గ్రూప్ ఉండేది. అలా మరి తేడా ఉంది. ఎందుకంటే వాళ్ళు సరేనమ్మా చూద్దాం అనొచ్చు, రాకపోయినా మనం అడగడానికి లేదు. కానీ వాళ్ళు చాలా ప్రయాసపడి అంత దూరం నుంచి వచ్చారు. మరి ఆ విధంగా కూడా వాళ్ళందరికీ మనం మరి ఇప్పుడు వెళ్ళిపోయినా కానీ థ్యాంక్స్ చెప్తూ ఉన్నాను. మరి ఇమీడియట్గా చేస్తూ ఉన్నాను. గణపురం గ్రామంలో జాబ్ చేస్తున్నాను. ఉండేది చింతాడిపల్లి నుంచి డైలీ షెడ్యూల్ చేస్తూ ఉన్నా. నాకు ఒక బాబు పాప, వాడు 4th చదువుతూ ఉన్నాడు. పాప 1st క్లాస్ చదువుతుంది. చింతాడిపల్లిలో ఉంటున్నాం. క్లాప్స్. థ్యాంక్ యూ. ఫైన్. ఈ గ్రూప్ క్రియేట్ చేసిన సంగతి కూడా నాకు తెలియదు. నేను ఎక్కడో విజయవాడలో వర్క్ చేస్తుంటే కిషోర్, కృష్ణాపురం కిషోర్ కదా, కిషోర్ గ్రూప్లో నాకు ఫోన్ చేసి గ్రూప్ క్రియేట్ చేస్తున్నానంటే ఇదంతా ఎవరు గ్యాదర్ చేశారంటే నాకు చెప్పలే. తర్వాత నేను అడిగింది రాజేష్కి ఫోన్ చేశాను. రాజేష్కి ఫోన్ చేస్తే చాలామంది ఉన్నారు, కానీ గ్రూప్లో ఉన్నదే యాక్టివ్గా ఉన్నది దయామణి, రామలక్ష్మి, రవితేజ, రాజేష్, వీళ్ళు 4 పేర్లు వచ్చినాయి. వీళ్ళు ఎలా గ్యాదర్ చేశారో నాకైతే తెలియదు, కానీ చాలా కష్టంగా గ్యాదర్ చేశారు. గ్రూప్కి వీళ్ళు ఏ స్టేట్లో స్థిరపడ్డారో కూడా నాకు తెలియదు. ఎందుకంటే వీళ్ళని ఎంత గ్యాదర్ చేయడం అంటే చాలా కష్టం అండి. నేను ఎలక్ట్రిషియన్ చేస్తున్నాను, ప్లస్ నీలాద్రిపురం సబ్స్టేషన్లో లైన్మెన్కి అసిస్టెంట్గా కూడా చేస్తున్నాను. మా పాప పేరు వచ్చి ప్రిన్సీ, నాకు 2 పాప బాబు. మా పాప పేరు వచ్చి ప్రిన్సీ, మా బాబు పేరు వచ్చి ఎనోష్. నాకు కృష్ణాపురం, నాకు 2 పాపలు. నేనేమో ఫుట్పాత్లో జాబ్ చేస్తున్నాను. ఇప్పుడు పాప పేరేమో మోక్ష 1st క్లాసు, ఇంకో పాప ఏమో ఇక్కడ చిన్న పాప 2 years. ఫోన్పే
వచ్చిన నా పేరు చప్పట్లో చప్పట్లో మా హస్బెండ్ పేరు నాగన్న. నాకు ఒక అబ్బాయి హర్ష భార్గవ్ వర్ధన్ గౌడ 9th క్లాస్ తిరుమల స్కూల్లో చదువుతున్నాను. నేను ప్రజెంట్ మా ఊరు సచివాలయంలో చేస్తూ బుక్ స్టాల్లో కూడా చేస్తున్నాను. ఓకే, థ్యాంక్ యూ, వెల్ డన్. వెరీ గుడ్. బాను కాదు పింగుడు. అదే పర్సనాలిటీ అలా కనిపించట్లేదు మరి. అందుకే ఆ పేరు పెట్టుకున్నా, ఇది ఎలాగో కనిపించట్లేదని చెప్పి. నేను బీఈడీ కంప్లీట్ చేసి 2012 డిఎస్సి రాశాను. స్కూల్ అసిస్టెంట్ ఫిజికల్ సైన్స్గా సెలెక్ట్ అయ్యాను. అది భగవంతుడి దయ, మన మార్నింగ్ వచ్చిన మన టీచర్స్ అందరి దయ. చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను ఈరోజు. మన అందరం చాలా హ్యాపీగా ఇలా గ్యాదర్ అవుతున్నాం అంటే మన ఫ్రెండ్స్ అందరూ ప్రతి ఒక్కరూ వాళ్ళ షేర్ ఉంది ఇందులో. చాలా చాలా హ్యాపీ. నాకు మా హస్బెండ్ లక్ష్మీనారాయణ, ఆయన బీఎస్సీ బీఈడీ మా జాబ్ కోసం ట్రై చేస్తున్నారు. ప్రజెంట్ మహతి స్కూల్లో చేస్తారు మ్యాథ్స్ అసిస్టెంట్. ఒక పాప బాబు. పాప వచ్చి 6th క్లాస్ మాన్విత, బాబు దేవేష్ 4th క్లాస్. ఓకే, నెక్స్ట్